మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరాలైనా కూడా ఇంకా మాకు ఇల్లు రాలేదు అని అందరూ కూడా పేదవాళ్ళు సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి అందరూ కూడా డబ్బులు కట్టి రావడం జరిగింది. అప్పుడైతే చాలా వరకు కూడా హౌసెస్ ఇప్పుడు ఉన్నవన్నీ కూడా గత 6 సంవత్సరాలకు ముందు కన్స్ట్రక్షన్ అయినవే. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమంటే ఈ వైట్ అండ్ బ్లూ కలర్ వేయడం మాత్రమే చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మన ప్రభుత్వాన్ని నిర్మించడానికి వాళ్ళు సహకరించారు. కాబట్టి వాళ్ళు ఏదైతే మన పైన నమ్మకం పెట్టుకొని మనకి ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరికీ కూడా ఈ టిట్కో హౌసెస్ లో వాళ్ళ ఇళ్ళని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. దానికోసమే మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా పేదవారికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విషయాలపైన, ముఖ్యంగా మన అజయ్ కుమార్ అన్న గారు ఈ విషయాల్లో చాలా వరకు అనుభవం ఉన్న వాళ్ళు, మీ అందరికీ కూడా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. వీటినన్నింటినీ కూడా పరిశీలించి ఎవరైతే లోన్లు కట్టి ఇంకా వాళ్ళకి కొంతమందికి అమౌంట్ రాకపోయినా ఉన్న వాళ్ళు, కొంతమంది అలాట్ అయ్యి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తారని కూడా. నమస్కారాలు. గత ప్రభుత్వం ఈ రంగుల మీద పెట్టిన శ్రద్ధ వాళ్ళకి ఈ ఇల్లు ప్రజలు చేరే దాని మీద లేకుండా పోవడం వల్ల ఈ దుస్థితి రావడం జరిగింది. ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం రావడం, రాష్ట్రంలో ఒక 2 మంచి నాయకులు పరిపాలన చేపట్టడం, పైగా మన అందరికీ ఒక మంచి విషయం ఏంటంటే టిట్కో చైర్మన్ గా ప్రజలకి తన తెలివితేటలు ఆయన కష్టం ప్రజలకు ఉపయోగపడాలనుకునే వ్యక్తి ఈ రోజు మనకు చైర్మన్ గా రావడం మనందరికీ కూడా సంతోషమైన విషయం. కాబట్టి నా నమస్కారాలు. అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ మన చిత్తూరు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆల్మోస్ట్ 3000 ఫ్యామిలీస్ కి మా అమ్మమ్మ డిఏ తేజ సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో, సో ఆమె 3000 హౌసింగ్ ఫెసిలిటీకి ఆమె శాంక్షన్ తీసుకొని వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఆ కార్యాన్ని కాకుండా చేశారు. సో వీళ్ళు చాలా హౌసింగ్ ఫెసిలిటీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో తీసుకొచ్చిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీనిపైన దృష్టి పెట్టి మన అజయ్ గారిని టిట్కో చైర్మన్ గా చేసి హౌసింగ్ మీ అందరికి తీసుకురావడానికి వచ్చారు. సో మీకు ధన్యవాదాలు అజయ్ గారు. అలాగే ఇక్కడ ఈ యొక్క టిట్కో చైర్మన్ గారిని ఆ పదవిని ఇచ్చిన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ వేదిక ముందున్న లబ్ధిదారులందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఈరోజు ఈ టిట్కో హౌసెస్ అనేవి దాదాపు కొన్ని వేల మంది పేదల కోసం అత్యంత ఆధునిక టెక్నాలజీతో, షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించి, ఇది ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, ఇంత టెక్నాలజీతో నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలా అనుకున్న ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క కొన్ని వేల హౌసెస్, ఇది దాదాపు 6 సంవత్సరాలు పేదలకు, లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదలను కూడా కనికరించని వ్యక్తి ఈరోజు ఎప్పుడైతే పేదవారి ఆగ్రహానికి గురవుతారో ఈరోజు ఆ పార్టీని అతపాతాలనికి వెళ్ళిపోయింది. వేదికగా అలంకరించిన పెద్దలు ముందల టూడా చైర్మన్ హేమలత గారికి, అలాగే చిత్తూరు మేయర్ హందా గారికి, అలాగే మా కమిషనర్ నరసింహ ప్రసాద్ గారికి, అలాగే మా చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు
సోదరులు హరిప్రసాద్ గారికి, అలాగే మా నాయకులు చైతన్య హరికేశ్వర్ గారికి, కవిత గారికి, పుష్ప గారికి, మా ఈ దేవిక గారికి, అలాగే బీజేపీ నాయకులు చిట్టిబాబు, రాంబాబు గారు, అలాగే మిగిలిన వేదికను అలంకరించిన వివిధ పెద్దలకు, మా తోటి వర్గాలకి, వీటికి అంతకన్నా ముందుగా ఉదయం నుంచి కాచుకొని ఫిబ్రవరి అయినా బాగా ఎండలు కాస్తున్నాయి. ఎండలో ఉన్న మీ అందరికీ, ముఖ్యంగా మహిళలకి, అలాగే మా ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ నేను ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మహిళలు వచ్చారు, నాయకత్వం కూడా మహిళల చేతిలో ఉంది. చిత్తూరు జిల్లాలో ఇంతమంది నాయకత్వం పొజిషన్లో మహిళలు ఉన్నారంటే నాకు అది చూడగానే చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఇళ్ళ యొక్క ఒక ఇల్లు, దాని యొక్క విలువ మహిళల కన్నా ఎక్కువ తెలిసేది ఎవరికి ఉండదు. నాకు తెలిసి ఎక్కువ మహిళలకే తెలుస్తుంది ఒక ఇల్లు ఉండడం, దాని యొక్క విలువ, సొంత ఇల్లు అనేది. సో మీ అందరికీ నాయకత్వం ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రాగానే బయటే చెప్పారు, చాలా బాధపడుతున్నారండి ఈ విషయంలో, మాకు కూడా బాధ ఉంది, మీరు 2 నిమిషాలు మాట్లాడండి అంటే నేను వచ్చి కొంచెం ఒకసారి చూస్తా ఉన్నా, మీటింగ్ అంటే టైం అయిపోతుంది.